చంద్రబాబు అనే నేను అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తే ఏదైతే ప్రమాణ స్వీకారం అలాగే తొలి సంతకాలు నేడే అంటూ సాయంత్రం 4:41 సచివాలయానికి బాబు మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ రద్దు 4,000 పెన్షన్ స్కిల్ సెన్సెస్ అన్న క్యాంటీన్లపై సంతకాలు మంత్రులకు శాఖల కేటాయింపు నేడే ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులతో బాబు భేటీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచన గత మంత్రుల పేషీల్లో సిబ్బందిని తీసుకోవద్దని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త తరానికి అందలం అంటూ మొత్తంగా సామాజిక సమతౌల్యం 17 మందికి తొలిసారి క్యాబినెట్లో చోటు భావి నాయకత్వం పెంపొందేలా అడుగులు మంత్రి పదవుల్లో సగం బలహీన వర్గాలకే ఇందులో 8 మంది బీసీ ఎమ్మెల్యేలు అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లిన వారికి స్థానం సమీకరణలతో కొందరు సీనియర్లకు నిరాశ యనమల అయ్యన్నలకు దక్కని పదవులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పార్టీలోని కొత్త తరాన్ని అధికారాన్ని అందరం ఎక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి క్యాబినెట్లో అధిక స్థానాలు కేటాయించారు. 17 మంది మొదటిసారి మంత్రి పదవులు అందుకోవడం విశేషం. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కొత్త క్యాబినెట్లో 7 మంత్రులు 10 మంది తొలిసారిగా ఎన్నికైనటువంటి వాళ్ళు కావడం మరో విశేషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేసుల భయంతో 5 ఐఫోన్లు మటాష్ ఎన్నికల ఫలితాల రోజు ధ్వంసం వాటిలోని క్లౌడ్ డేటా తొలగింపు గనుల శాఖ గనుడి నిర్వాహకం జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహారం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగోలుగా పనిచేశారు మళ్ళీ వైసీపీ గెలుస్తుందని భావించి చెలరేగిపోయారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూడా ఘన విజయం సాధించడం అధికారి గుండెల్లో రైలు పరిగెత్తే అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో బహుశా తాడుపల్లి ప్యాలెస్ నుంచేమో ఫోన్ కాల్ వచ్చింది. అంతే ఆగమేఘాల మీద ఆయన 2 కొత్త ఐఫోన్లు తెప్పించారు. ఇంట్లో ఉన్న 5 ఐఫోన్లలో ఉన్న డేటాను పూర్తిగా తొలగించారు. ఐక్లౌడ్లో ఉన్న డేటాను కూడా పూర్తిగా డిలీట్ చేశారు. ఆ వెంటనే ఆ ఫోన్లను ధ్వంసం చేశారు. గనుల శాఖలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారికి చేసిన నిర్వాహకం ఇది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పాతాళం నుంచి పునర్నిర్మాణం అంటూ జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి